మీరు బిల్డర్ కలిసిపోయి కస్టమర్ని ఇట్లా చేస్తారు అట్లా మీరు ప్రత్యేకంగా మీ కస్టమర్ల పక్షపాతి మీరు మీరు నాకు తెలుసండి చెప్పండి. ఫ్రెండ్స్ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కవర్ చేసుకుందాము. మనతో పాటు వేణు సార్ కూడా ఉన్నారు. ఒకసారి సార్ని వీడియోలో పరిచయం చేస్తాను మీకు. ఇంతకుముందు కూడా మనకి సార్ పరిచయమే, మనకి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి. నమస్తే సార్. నమస్తే గారు, బాగున్నారా సార్? ఫైన్ సార్. ఒకసారి వేణు సార్తో క్లోజ్గా మనం ఈ విల్లా గురించి అడుగుదాము. ఫస్ట్ ఒకసారి మీకు లొకేషన్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి అండర్ జిహెచ్ఎంసీ లిమిట్లోనే ఉంటుంది. హైతనగర్కి దగ్గరగా ఉన్న పెద్దంబర్పేటలో ఉన్నాము. పెద్దంబర్పేట్ మెయిన్ రోడ్కి మనకి అప్రాక్సిమేట్లీ 2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఒక విల్లాస్ ఉండబోతున్నాయి. అయితే ప్రజెంట్ మనకి మొత్తం 11 విల్లాస్కి ఒక విల్లా మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను, 1,65,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఉండబోతుంది. ఒకసారి ఈ ప్రాపర్టీ ఓనర్ వేణు సార్తో మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము. సార్ ఎట్లా డిజైన్ చేశారు, ఏమేమి మెటీరియల్ వాడారు ఇంటికి అనేది క్లియర్గా మనం మాట్లాడుకొని మీకు డిస్కషన్ చేద్దాము. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ వేణు సార్, మనం లాస్ట్ టైం కూడా మీతో మేము ట్రావెలింగ్ దాదాపు ఒక 2 years నుంచి చేస్తున్నాను. ఈ 2 yearsలో మనం చేసిన ప్రాజెక్ట్స్ వచ్చేసి హైతనగర్లో, నాగోల్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మా ఛానల్ నుండి తుర్కేంజల్లో కూడా చేసినాము. ఈ 2 years ప్రయాణంలో ఒక మంచి ర్యాపో మన మధ్య బిల్డప్ అయింది. అండ్ మా కస్టమర్స్ కూడా మంచి సర్వీస్ ఇచ్చారు మీరు. వాళ్ళు స్వయంగా వచ్చి కొనుక్కున్న తుర్కేంజల్లో కావచ్చు, హైతనగర్లో కావచ్చు, నాగోల్లో కూడా, నాగోల్ మెయిన్ రోడ్కి దగ్గరగా. అయితే వాళ్ళ సర్వీస్ కూడా మీరు మంచిగా ఇచ్చారు. సో మీరు విల్లాస్ని ఈ మధ్యలో చూస్తే మొత్తం 11 విల్లాస్ కట్టిర్రు. అందులో సక్సెస్ఫుల్గా 10 విల్లాస్ అమ్మేసారు మీరు. అయితే మీరు ఎందుకని ఒక చిన్న మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఇండిపెండెంట్ హౌసెస్ నుంచి మళ్ళీ విల్లాస్ వైపు ఎందుకు వచ్చారో ఒక చిన్న మాట చెప్పేసి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేద్దాం. ఒక కన్వర్షన్ అండి. నేను ఇండిపెండెంట్ హౌస్ చాలా కట్టాను, మీకు కూడా తెలుసు, చాలా ప్రమోట్ చేశారు. ఒక్కసారి నాకు డ్రీమ్ అండి, ఒక విల్లా ప్రాజెక్ట్ చేయాలని డ్రీమ్. అదే అలా అని నేను ఒక 20-30 సిటీ అవుట్స్కర్ట్స్లో విల్లాలన్నీ చూశానండి ప్రాజెక్ట్స్. నాకు ఇది చాలా బాగా అనిపించింది. కనెక్టివిటీ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సొసైటీ కానివ్వండి, మంచిగా అనిపించి నేను ఇక్కడ అప్రోచ్ అయ్యానండి. 11 యూనిట్లు. ఒక్క మాట సార్, స్పెషల్గా పెద్దంబర్పేటని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? సార్ మీరు ఒక్కసారి గూగుల్ కూడా చేసుకోవచ్చు. గ్రీనరీ అంటే పెద్దంబర్పేట్ అంటే గ్రీనరీ. ఓఆర్ఆర్ లోపల జిహెచ్ఎంసీ లిమిట్స్ లా ఇంత గ్రీనరీ ఉన్న ఏరియాని మీరు ఎక్కడ కూడా క్యాచ్ చేయలేరండి. ఇట్స్ షూర్. అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ అండి, ఒక గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను నేను. ఒక 10 ఏళ్ళు ఆయుష్ని పెంచుకోవచ్చు అండి మనం ఈ ఏరియాలోకి వస్తే. నా విల్లానే కాదు, ఈ ఏరియా అట్లా ఉంటుందండి. చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. మేము కూడా ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం, గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, చాలా బాగా అనిపిస్తుందండి. ఒక ప్రాక్టికల్ గా కొనుక్కున్న ఒకసారి వచ్చి చూడండి, విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది నేను చెప్పింది అవునా కదా. మీరు ఒకటొకటి నేను అన్ని విపులంగా చూపిస్తానండి. ఇక్కడ పార్కింగ్ ని స్టార్ట్ చేస్తాను. పార్కింగ్ లో యూవీ పాయింట్ ఇచ్చానండి. ఇప్పుడు అందరూ యూవీ ఎక్కువ వాడుతున్నారు కదండి, అదే యూవీ పాయింట్ ఇచ్చాను. మీకు తెలుస్తుంది, మీకు చూస్తే లైటింగ్ కూడా చూడండి ఎంత చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సార్ ఇక్కడ యూవీ పాయింట్ అంటే ఇప్పుడు అన్ని వచ్చేటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకటి ప్రొవిజన్ లాగా ఒక ఆప్షన్ అయితే మనకి అక్కడ సార్ ఆల్రెడీ ఇచ్చేసారు. అదే చెప్తున్నారు సార్ కూడా. అండ్ చూస్తూ ఉంటే సెట్ బ్యాక్స్ కూడా మీరు బాగా తీసుకొస్తారు. సెట్ బ్యాక్స్ చాలా అద్భుతంగా సెట్ బ్యాక్స్ అండి. 1 మీటర్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము 2 పక్కల 1 మీటరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 5.5 ఫీట్స్ వదిలాము. అంటే నార్త్ కి, సౌత్ కి, ఈస్ట్ కి అన్ని వైపులా పక్క విల్లా 1 మీటర్, మన 1 మీటర్ కలిస్తే మన వెంటిలేషన్ 2 మీటర్ల వెంటిలేషన్ ని సైడ్ లకు మనం ఆస్వాదిస్తామండి. బ్యాక్ వచ్చేసి 5 ఫీట్స్, ఫ్రంట్ వచ్చేసి 5 ఫీట్స్ అండి. సూపర్ సార్. సార్ లోపల రండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ విల్లా కవర్ చేసుకుంటున్నాము. వేణు సార్తోనే మనం వీడియోలో మాట్లాడిస్తున్నాం, ఎందుకంటే ఆయనే బిల్డర్, ఓనర్, అన్ని ఆయనే ఉండి దగ్గరుండి ఈ విల్లాస్ని కట్టడం జరిగింది. ఆయన ఎలాంటి మెటీరియల్ వాడిరు, ఎలాంటి డోర్స్ వాడిరు, ఆయనే మనకి అన్ని వివరంగా చెప్తారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1,65,00,000 బడ్జెట్లో ఉంటుంది. సార్ టేక్ డోర్ కూడా చాలా హెవీగా ఇచ్చినట్టున్నారు. అవునండి, 2 ఇంచెస్ టేక్ డోర్ ఇచ్చిర్రు. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా అద్భుతమైన హార్డ్వేర్ అండి. అది కంప్లీట్ గా మీరు అంటే బ్రాస్ మెటల్ పెట్టినాము. యూరోప్ లాకింగ్ ఇచ్చినట్టున్నారు, చాలా బాగుంది. యూరోప్ లాక్స్. సార్ రండి ఫ్రెండ్స్, డోర్ కూడా చూడండి. ఆల్మోస్ట్ మీకు 7 feet 7.5 హైట్ ఉంది ఫ్రెండ్స్. 7.5 feet హైట్లో మీరు ఈ డోర్ చూసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ హాల్,
ఇక్కడ స్టార్టింగ్లో మీకు మంచిగా చాలా కూల్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఒకసారి లోపల రండి ఒకసారి. వీడియో లెంత్ ఉన్న పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, 100% ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇస్తున్నాను. సార్ మీరు స్పెషల్గా ఈ లిఫ్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? లిఫ్ట్ అన్న నాకు చాలా కష్టమైందండి లిఫ్ట్ డిజైన్ చేయడానికి. మధ్యలో లిఫ్ట్ డిజైన్ చేయడానికి ఎందుకంటే పెద్దవారి గురించి ఆలోచించానండి నేను ఇంట్లో. మన ఇద్దరు ఫ్యామిలీస్ ఉండగా కూడా పెద్దవారు నేను చాలా మంది మా చుట్టాల చూశానండి. వాళ్ళు కింద కుదేసినట్టు ఉంటుందండి వాళ్ళకి, వాళ్ళు బయటికి వెళ్ళకుండా కిందనే ఉంటది కదా కింద. అయితే వాళ్ళు లిఫ్ట్ లో పై వరకు టెర్రస్ పై దాకా వెళ్ళొచ్చండి, అలా డిజైన్ చేశాను. టెర్రస్ పైన కాసేపు ఆస్వాదించి సాయంత్రం పూట కాఫీ టిఫిన్లకు కానీ మంచిగా చాలా బాగుంటుందండి. పైకి వెళ్ళాక మీకు అంతా వివరిస్తాను. సూపర్ సార్. ఫ్రెండ్స్ ఇక్కడ లిఫ్ట్ పక్కనే మళ్ళీ మనకి మెట్లు కూడా ఇచ్చారు, అది కూడా బాగుంది. మనం లిఫ్ట్లోనే వెళ్దాము. ఒక్కసారి చూసుకుంటే హాల్, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2 విండోస్ అయితే సార్ ప్రొవైడ్ చేసారు. గ్రిల్స్ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నారు, మంచి క్వాలిటీ. ఇది కూడా యూపీఎస్సీ విండోస్ కూడా మంచి క్వాలిటీ, గ్లూవెన్ కంపెనీ అని మంచి క్వాలిటీ తీసుకున్నామండి. వెంటిలేషన్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విల్లాలో మనకి వెంటిలేషన్ పరంగా ఎంత పెద్ద విండో ఉందో చూసుకోవచ్చు మీరు. గ్రిల్స్ కూడా హై స్టాండర్డే యూజ్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ పరంగా బాగుంటుంది మీకు. ఈ బ్లాక్ గ్రానైట్ ఏదైతే ఉందో జెడ్ బ్లాక్ గ్రానైట్ మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, తుడవడానికి చాలా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్లో షెల్ఫ్లు ఏమి వేయలే మరి ఎట్లా సార్? అవునండి, కస్టమైజ్డ్ అండి షెల్ఫ్స్ ఎప్పుడైనా కూడా. మనకు మేము సిమెంట్ వేస్తే అందులో టాండమ్ బాక్సులు బాస్కెట్స్ కూర్చుంటలేవండి అందులో, తర్వాత వాళ్ళు తీసేయాల్సి వస్తుంది. అందుకనే ఇది కస్టమైజ్డ్ గా ఇంటీరియర్ వాళ్ళే మంచిగా డిజైన్ చేస్తారండి. అది ఇంటీరియర్ టచ్ చేయనండి, ఓన్లీ నేను స్టోన్ వర్క్ చేసిస్తాను. మీరు ఇంటీరియర్ చేయించుకున్నాక పైన వచ్చే స్టోన్స్ టైల్స్ బాధ్యత నాదండి, అది నేను చేసి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే సార్ ఏంటంటే ఈ కిచెన్ రూమ్ లో 1,65,00,000 యాజ్ ఇట్ ఈజ్ విల్లా మీకు అందజేస్తున్నారు. స్టోన్ వర్క్ కూడా సారే అసోసియేట్ అవుతున్నారు. ఏదంటే కబోర్డ్స్ కొంచెం మీ చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ కూడా మనకు బయట ఇచ్చినట్టు కొడుతున్నారు. ఒకసారి బయట కూడా కవర్ చేసుకుందాం సార్. బయట చూసుకొని మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూసుకుందాము. మనము ఇప్పుడు మన ముందు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, ఈస్ట్ వైపు కూడా చూడండి అంటే ఆల్మోస్ట్ 5.5 feet ఉంటుంది మనకి గల్లీ. అండ్ చూసుకుంటే ఇక్కడ 2 సంపులు ఇచ్చారు మనకి, హై అంటే పెద్ద స్టాండర్డ్ సంపులు అయితే ఇచ్చారు. ఇది 17 acres పెద్ద వెంచర్, ఇది HMD అప్రూవ్డ్ కలిగిన వెంచర్ ఇది. చూసుకోవచ్చు మీకు సెట్ బ్యాక్స్ కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను అన్ని వైపులా. మనకి ఈస్ట్కి వెస్ట్కి సౌత్కి నార్త్ అన్ని వైపులా సెట్ బ్యాక్స్ మీరు చూసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఈ ఈస్ట్ ఫేసింగ్ వైపు ఏంటంటే మీకు యూటిలిటీ ఏరియా మీరు చూసుకోవచ్చు, యూటిలిటీ స్పేస్ ఆల్మోస్ట్ 5.5 feet ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చాలా నీట్గా ఇచ్చారు సార్. ఇక్కడ గ్యాస్ బండ పెట్టుకునేటట్టు ఇచ్చినట్టున్నారు సార్. గ్యాస్ బండ ఇక్కడ పెట్టుకునేటట్టు ఇచ్చిన 2 cylinders ఇక్కడ నుంచి మనకు సిలిండర్ ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది లోపలికి. సూపర్, బాగా ఇచ్చారు సార్, చాలా బాగా ఇచ్చారు. వేణు సారే దగ్గరుండి మనకి ప్రతిదీ మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. బిల్డర్ గారి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు టీవీ స్పేస్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేశారు. చూడండి ఎంత బాగా, అన్నిటికీ నేమ్ ప్లేట్స్ కూడా సార్ మెన్షన్ చేశారు ఇక్కడ. బాగా లివింగ్ రూమ్ అని, డైనింగ్ అని. సూపర్ సార్, మీరు వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోవాలి. ఇంకొకటి మధు, ఈ పైపులు చాలా మంది పెట్టరండి. ఈ పైపులు మన కింద సెటప్ బాక్స్ పెట్టుకొని HMDA కేబుల్ ని తీసుకెళ్లాలంటే తీసుకెళ్లి ఇందులోంచి పైకి తీసుకెళ్లి టీవీకి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తున్నారంటే కార్పెంటర్ మొత్తం గోడంతా పలగొడుతున్నారు. అట్లా చేయకుండా ఈ పైపులు నేను ప్రొవిజన్ ఇచ్చానండి. ఈ పైప్స్ కూడా పెద్దగా ఇచ్చినట్టున్నారు. 2-3 HMDA కేబుల్స్ మనం ఇంకో లాక్కోవచ్చండి. మొత్తం అన్ని కనెక్టెడ్, టీవీ ఎక్కడెక్కడ వస్తుందో టీవీ ఎక్కడెక్కడ ఉందో అన్నిటికీ ప్రొవిజన్ ఇచ్చామండి. సూపర్. ఒక్కటే ప్లగ్ పెడతానండి నేను, 5 ప్లగ్గులు పెట్టానండి ఇక్కడ అన్నిటికీ వచ్చే విధంగా. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన అంటే లివింగ్ స్పేస్ నుంచి అందరు కూర్చొని మంచిగా టీవీ ఒక అంటే లివింగ్ రూమ్ 1, లివింగ్ రూమ్ 2 పైన ఇంకోటి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఎల్డర్స్ బెడ్రూమ్, పెద్దవాళ్ళు మన పేరెంట్స్ ఎవరైనా ఇది మాస్టర్ బెడ్రూమ్. కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. మీరు చూసుకోవచ్చు డైమెన్షన్స్ చూసుకుంటే 30-50 కదా, 167 గజాలు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, వెంటిలేషన్ పరంగా కావచ్చు, రూమ్ స్పేస్లో కావచ్చు. సార్ ఒక్క మాట, ఇప్పుడు ఈ బెడ్రూమ్ సైజ్ ఏం తీసుకున్నారు సార్? ఒక కింగ్ సైజ్ బెడ్ వచ్చే విధంగా 12x13 ఉంటుందండి. 12x13 కింగ్ సైజ్ వేసుకోవచ్చు, కబోర్డ్స్ వేసుకున్నా కూడా చాలా మంచి స్పేస్ ఉంటుందండి. సూపర్ సార్. ఒకసారి పైన చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫాల్ సీలింగ్లో లైట్స్ చూడండి మీరు, ఎస్పెషల్లీ ప్రొఫైల్ లైట్స్, అందులో మీకు మధ్యలో లైట్స్ కానీ చూసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా చూడండి ఎంత పెద్ద విండో ఉందో చూసుకోవచ్చు.
బాత్రూమ్ గురించి మనం చూడాలి ఖచ్చితంగా. మీ ఇల్లులలో సార్ స్పెషల్గా చెప్పాలంటే బాత్రూమ్స్ అయితే స్టార్ హోటల్లో కట్టినట్టు కడతారు. అది అవునండి, నేను బాత్రూమ్స్ పై వరకు వేసాను. ఒకసారి ఇందులో అన్ని సామాన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను పైన బాత్రూమ్ చూపిస్తాను. ఇక్కడైతే చూద్దాము. ఇది మన ఎల్డర్స్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పారివేర్ బ్రాండింగ్ ఇచ్చారు. నేను మీకు పైన చూపిస్తాను. ఎక్సలెంట్. ఇక్కడ సార్ లోపల రండి. ఇక్కడ పైన దాకా ఇచ్చారు చూడండి టైల్స్, మనకి పై దాకా టైల్స్ ఇచ్చారు. అండ్ ఇందులో దీనికి ఫాల్ సీలింగ్లో ఉన్న లైట్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి షవర్ ఒకటి ఇచ్చారు. జాగ్వార్ కంపెనీ బ్రాండింగే యూజ్ చేశారు స్పెసిఫిక్గా. కంప్లీట్ అంటే చిన్న చిన్న మెటీరియల్. చాలామంది బిల్డర్స్ అక్కడ కాంప్రమైజ్ అవుతారు, కానీ వేణు సార్ ఏమో కాంప్రమైజ్ అవ్వలేదు. బాత్రూమ్ డోర్కి కూడా మనకి యూరోపా లాక్ ఇచ్చారు. డబ్ల్యూపీసీ డోర్ ఇది, రైట్. వెస్ట్రన్ సిట్టింగ్, వాల్ మౌంటే ఉంది. ఒకసారి రండి, ఒకసారి చూపిస్తాను. బాగుంది. ఇందులో కొన్ని మెటీరియల్ పెట్టారు. నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను అండి. ఇది ఇక్కడ మీకు ఇంకోటి ఫ్రెండ్స్, ఇది చూపిస్తా చూడండి. ఇక్కడ లెగ్ గ్రాండ్ సంబంధించిన బ్రాండింగ్ యూజ్ చేశారు. ఈ చిన్న చిన్న వాటికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్. అందుకే దీన్ని వాల్యూ ఫర్ మనీ అన్నారు. మనకి ఆటోమేటిక్ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. సార్ చూడండి, కూల్గా ఉంది. మనం లోపలికి వెళ్దాం రండి. ఇట్లా రప్మని వచ్చేస్తుంది. సరే రండి. ఫస్ట్ చూసుకోవచ్చు, మనకి గ్రౌండ్ 1 2 పెంట్ హౌస్ దాకా ఉంది మనకి లిఫ్ట్. చాలా కూల్ ఉంది సార్ నిజంగా. ఇలా ఈజీగా నలుగురు ఎక్కొచ్చు. మనం ఇప్పుడు ముగ్గురు ఉన్నాం ఇందులో. 4 మెంబర్స్కే డిజైన్ చేశాను. లివింగ్ 2 అండి ఇది. లివింగ్ 2. ఇక్కడ సోఫాస్ వేసుకొని మంచిగా మన ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ మన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. ఓకే సార్. పూజ రూము. పూజ రూమ్ కూడా ఇద్దరు కూర్చొని స్పేషియస్గా చేసుకునే విధంగా, రైట్ సార్. ఇద్దరు కూర్చొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వైట్ టైల్స్ వేసామండి. ర్యాక్ సిరామిక్స్ వాడతాను నేను. గోల్డెన్ పట్టీలు ఇవన్నీ, గోల్డ్ ఎపాక్సీ. పైన కూడా ఫాల్ సీలింగ్ చేసామండి. చేసాము. సూపర్ సార్. సార్ కానీ నీట్గా అంటే ప్రతి రూమ్కి మెన్షన్ చేసేసారు మీరు పూజా రూమ్ అని. వెంటిలేషన్ కూడా, అక్కడ వెంటిలేషన్ కూడా చాలా సూపర్ సార్ నిజంగా. ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు మీరు. ఈజీగా భార్యాభర్తలు ఇద్దరు ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ లివింగ్ స్పేస్లో ఇది అంటే సెకండ్ లివింగ్ స్పేస్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీకు మంచిగా టీవీ స్పేస్ కూడా క్రియేట్ చేశారు. టీవీ యూనిట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సార్ చెప్పారు కదా, ఇక పెద్ద అంటే కేబుల్ వైర్స్ ఏమైనా ఉన్నాయి డైరెక్ట్ వేసుకునే విధంగా డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ బయట మీకు ఎలాంటి వైరింగ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ఇంటర్నల్గానే వచ్చేస్తాయి మనకి. అండ్ ఒకసారి మీకు ఫాల్ సీలింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్. పైన అందులో ప్రొఫైల్ లైట్స్, ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది సార్ నిజంగా. ఒకసారి బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇంత స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి. ఒకసారి చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సెకండ్ బెడ్రూమ్ అనుకుందాము. ఒకసారి పైన చూడండి, ఫాల్ సీలింగ్ లైట్స్. ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మీరు. అవునండి, చాలా బాగుంది సార్. చిన్న చిన్నవి, చాలా మైన్యూట్. అవునండి, చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. ఒక్కొక్క బిల్డింగ్ వెళ్తుంటే మీరు ఇంకా దాన్ని ఇంకెక్కువనే పోతురు కానీ తక్కువ పోతారు. అవునండి, విల్లా కదా, విల్లా కాన్సెప్ట్లో మనది ఏదైనా స్పెషల్గా చూపించాలి కదా మన మార్క్ అని. బాగుంది సార్ నిజంగా. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫాల్ సీలింగ్లో ఆ ప్రొఫైల్ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, వెంటిలేషన్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. నీట్ వెంటిలేషన్ బ్రాండింగ్గా యూజ్ చేశారు. ఇక్కడ కూడా గ్రిల్స్ కూడా హై స్టాండర్డ్ గ్రిల్స్ ఇచ్చారు. ఒక్కసారి ఇలా రండి, మీకు బాల్కనీ చూపించేస్తాను. ఫస్ట్ ఈ బాల్కనీ కూడా చూడండి, స్పేషియస్ బాల్కనీ. ఓకే, ఆల్మోస్ట్ 4.5 ఫీట్లు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4.5 ఫీట్లు ఉంది బాల్కనీ. చాలా బాగుంది. ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారు చూడండి, మనకి టఫ్ అండ్ గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ ఇచ్చారు చూడండి. పైన ఎలివేషన్ మన ఈ బాల్కనీ నుంచి చూస్తున్నాం. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇప్పుడు సార్ చేతిలో ఉంది ఒక విల్లా, మొత్తం 11 విల్లాస్కి ఒకటే విల్లా ఉంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీకు ఎంత మంచి అంబియన్స్ ఉందో. అన్ని చుట్టుముట్టు అన్ని విల్లాసే, అన్ని ఇండిపెండెంట్ విల్లాసే మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ విల్లాస్ మధ్యలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. పెద్దంబర్పేట్ మెయిన్ రోడ్ నుండి 2.8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి విల్లా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు స్వయంగా మీ కుటుంబ సభ్యులతో రండి, వచ్చి ప్రాపర్టీ చూడండి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాని పర్టికులర్గా మెన్షన్ కూడా చేశారు సార్. క్లాసెట్ అండి ఇది, బాగుంది డ్రెస్సింగ్ ఏరియా. ఒక్కసారి పైన కూడా మీకు చూపిస్తారు చూడండి. ప్రతి రూమ్లో
సార్ ఈ ఎల్ఈడి లైట్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? నార్మల్గా ఒకటి రెండు పెడతారు మీరు మొత్తం. చాలా లైటింగ్లో చాలా కేర్ తీసుకుంటానండి. రైట్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా బాత్రూమ్ గురించి స్పెసిఫిక్గా బాత్రూమ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ బాత్రూమ్ అనేది ప్రతి ఇంటికి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇది మనకి వాల్ మౌంట్ సంబంధించిన వాల్ మౌంట్ సిట్టింగ్ అండి ఇది. అలాగే ఇది జాగ్వార్, గ్రోహే, ప్యారివేర్ 3 మిక్స్ చేసి ఎక్కడెక్కడ ఏవేవి వాడాలో అన్ని బ్రాండెడ్ ఏనండి. గ్రోహే ట్యాంకులు, ప్యారివేర్ కమోడ్స్, అలాగే జాగ్వార్ నల్లలు, ఫాసెట్స్ జాగ్వార్ ఉంటాయి. ఇంకోటి గమనించండి మీరు, ఈ ఎసెసరీస్ ఎవరు ఫిట్ చేయరండి. ఫోల్డబుల్ ఎసెసరీస్ ఇది. టవల్ షోల్డర్స్ కానివ్వండి, టవల్ ఫోల్డర్స్ కానివ్వండి, ఇవి సోప్ బాక్సులు కానివ్వండి, అన్నీ చేసి ఇచ్చేసానండి. ఈ విల్లాకి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానండి వాస్తవం చెప్పాలంటే. సూపర్. ఇక్కడ షవర్ కూడా జాగ్వార్, షవర్ కూడా మంచి కంపెనీ, మంచి బ్రాండ్ అండి. సూపర్ సార్. కానీ మీ విల్లా సార్ స్పెషల్గా ఇండిపెండెంట్ ఇల్లు కూడా కట్టినప్పుడు బాత్రూమ్స్ అయినా చిన్నవి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్ నిజానికి. అవునండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు డబ్ల్యూపీసీ డోర్స్ ఇక్కడ కూడా పైన. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో నేను దేవుడి పూజా రూము, హాల్, ఒక బెడ్రూమ్ చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకో 3rd బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు. కిడ్స్ బెడ్రూమ్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒకటి స్టడీ రూమ్ కూడా ఇచ్చారు సార్. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఎక్సలెంట్. స్టడీ రూమ్ నా ప్రత్యేకత అండి. ఇది బాగుంది సార్. ఈ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా బాగుంది. ఇంకోటి సార్, మేము లాస్ట్ టైం కూడా ఒక చిన్న మనము అంటే 100 గజాల దాంట్లో కూడా స్టడీ రూమ్ పెట్టింది మీరు. 100 గజాలకు కూడా ఇది 167 గజాలు ఉంది ఫ్రెండ్స్. 167 గజాల్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి స్టడీ రూమ్ కూడా ఏర్పాటు చేశారు సార్. ఇవన్నీ ఇనిషియల్స్ చేశానండి ఎక్కడ మనకి బ్రహ్మాండంగా. ఇది స్టడీ, పిల్లలకు ప్రైవసీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఏరియా ఆస్వాదించుకుంటా ఇక్కడ చదువుకోవచ్చండి. డ్రెస్సింగ్ టేబుల్ సార్. ఇంకోటి సార్, నేను స్టడీ టేబుల్ మెయింటైన్ ఒక మాట అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇది ఉంటుంది కదా సార్, మన అంటే టైల్స్ వేసారు కదా, ఫ్లోర్ టైల్స్ వేసినప్పుడు మధ్యలో ఉంటుంది సిమెంట్, ఎపాక్సీ, అంటే నీళ్లు సింక్ అవ్వకుండా. అవునండి. మీరు ఆ స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను నేను. అవునండి, ఎపాక్సీ కంపల్సరీ అండి. నేను ఎక్కడైతే మనకు జాయింట్ ఓపెన్ చేస్తామో అక్కడ ఎపాక్సీ ఫిల్ చేస్తామండి సార్, ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను. సారీ, చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ చూపించలేదు. ఇక్కడ మనకి డ్రెస్ ఏరియా అనేది చిన్నగా ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ మరి ఇది కూడా సేమ్ యూరోపా సంబంధించిన బ్రాండింగ్ యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన బాత్రూమ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం ప్యారివేర్ వాష్ బేసిన్ చూసుకోవచ్చు మీరు. అండ్ టైల్స్ కూడా చూడండి, మీకు చూపిస్తాను. పై దాకా ఇచ్చారు చూడండి. ప్రతి బాత్రూంలో కాన్సెప్ట్ మారుతూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అది ఒకసారి నోట్ చేసుకోవాలి. ఈ పైన ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మీరు చూడండి ఎంత బాగా ఇచ్చారో. అండ్ ఇక్కడ చూడండి వాల్ మౌంట్ సంబంధించిన బ్రాండింగ్తో మనకి వెస్ట్రన్ సిట్టింగ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మనకి హార్డ్వేర్, బట్టలు వేసుకోవడానికి ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ సార్ స్పెషల్గా కేర్ తీసుకొని ఇవన్నీ యాక్సెసరీస్ అని అనుకోవచ్చు, అన్నీ పెట్టడం జరిగింది. జాగ్వార్ బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. ఇది ఓవరాల్ మన చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన బెడ్రూమ్తో పాటు బాత్రూమ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మనం పెంట్ హౌస్కి వెళ్దాము. అది మనము కావాలి అనుకుంటే మన హోమ్ థియేటర్ కింద ఉంచుకోవచ్చు. అది ఇప్పుడు హోమ్ థియేటర్ కిందనే తీసుకున్నారు సార్. లేదా మనము 4th బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. ఒకసారి మనం లిఫ్ట్లోనే వెళ్దాము, రండి నాతో పాటు. కానీ చాలా ఫాస్ట్ ఉంది సార్, ఇది ఆటోమేటిక్, చాలా ఫాస్ట్ ఉంది. ఇప్పుడు అన్ని గ్రిల్ సిస్టమ్ తీసేసారండి. ఓకే, మొత్తం ఆటో డోర్సే. పిల్లలకి సేఫ్టీ ఉంటుందండి చాలా, చిన్న పిల్లలకి. సార్ ఒక మాట, ఈ ఒక్క లిఫ్ట్ ఒక్కదానికి ఎంత ఖర్చు వచ్చింది? మేము లిఫ్ట్ మేకర్ కి నేనే చేయించుకుంటానండి, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్. లిఫ్ట్ మేకర్ కి 7.2 ఇచ్చానండి. ఇంకా మాకు ఫ్యాబ్రికేషన్ కానివ్వండి, సివిల్ వర్క్, వైరింగ్ అంతా కలిసి ఒక 9 lakhs వరకు అవుతుందండి లిఫ్ట్ కి. ఒక లిఫ్ట్ ఖర్చు 9 lakhs అవుతుంది. ఆటో డోర్స్ కదండి. ఓకే. అద్భుతమైన చోటుకి మనం వెళ్ళబోతున్నాం అండి. షూర్. ఫ్రెండ్స్ చూడండి, 1,65,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో ఒక విల్లా కావచ్చు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు. చాలామంది కస్టమర్స్ ఏమంటారు అంటే 2-3 నిమిషాల్లో వీడియో చేయమంటారు. సార్ మీరు చెప్పండి, మీరు అన్నారు ఒక 5-6 నిమిషాల్లో వీడియో చేయమన్నారు. నిజంగా ఇవన్నీ చూపించగలుగుతామా చెప్పండి? ఇది సాధ్యపడదండి. ఇంత మంచి మనం ఏదో అంశాన్ని మిస్ అయిపోతామండి.
ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది నేను స్పెషల్గా సార్ అయితే దీన్ని ఒక హోమ్ థియేటర్ కిందనే ఉంచారు. మీ ఫ్యామిలీ పెద్దగా ఉండి, అంటే ఒక ముగ్గురు బ్రదర్స్ ఉండి లేదా ఇద్దరు బ్రదర్స్ ఉండి జాయింట్ ఫ్యామిలీలో ఉండి ప్రాపర్టీ కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి రండి, వచ్చి ప్రాపర్టీ చూడండి, చాలా బాగుంటుంది. ఇవి వుడెన్ స్ట్రిప్స్ చూడండి మధు గారు. సార్ వుడెన్ స్ట్రిప్స్ టైలే కానివ్వండి, వుడెన్ స్ట్రిప్స్. ఇది మొత్తం మళ్ళీ ఎపాక్సీ. ఇందులో ఎపాక్సీ నింపారు. వుడెన్ ఫీల్ వస్తుంది మనకు, చూసిన నడిచిన ఫీలింగ్, వుడెన్ ఫీలింగ్ వస్తుంది. రైట్ సార్. ఎపాక్సీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నేను ఇక్కడ 6 మంది 6 రెక్లైనర్స్ కంఫర్ట్గా 6 కూర్చొని మూవీ ఎంజాయ్ చేయొచ్చు అండి. సూపర్ సార్. థియేటరు, రెక్లైనర్స్, మూవీ స్క్రీన్. ఫ్రెండ్స్ పైన మీకు ఒకసారి చూపిస్తాను. ఈ హోమ్ థియేటర్లో అంటే వెంటిలేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ పైన ఒకసారి ఫాల్ సీలింగ్ లైట్స్ ఒకసారి చూడండి. మీరు ఎక్కడ అంటే మిస్ అవ్వరు. అంటే హోమ్ థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు 100% అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద స్క్రీన్ పెట్టుకున్నట్లయితే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైట్, చాలా బాగుంది సార్ నిజంగా. మరో అద్భుతమైన అంశానికి ఎందుకు బాగుంది అనే మాట అంటున్నానంటే, చెప్పండి, 1,65,00,000 ఇది వర్త్ చేస్తుందా లేదా అనేది ఒక కస్టమర్ స్వయంగా వచ్చి చూస్తేనే తెలుస్తుంది. బాగుంది సార్. అంటే ఈ ఎల్ షేప్లో ఈ టైల్స్ చాలా బాగా లుక్ ఇచ్చింది. మధు గారు దీన్ని ఎలా డిజైన్ చేశానంటే, ఓకే, దీన్ని 4-5 రకాలుగా మనం వినియోగించుకోవచ్చు అండి. ఈ ఏరియాని పర్టికులర్గా చిన్న గచ్చిబో క్రియేట్ చేసుకొని, రైట్, ఒక టెర్రస్ గార్డెన్ లాగా చేసుకోవచ్చు, ఓపెన్ జిమ్ చేసుకోవచ్చు, లేదా లైబ్రరీ చేసుకోవచ్చు, లేదా క్రికెట్ బాక్స్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాట్ వేసుకొని క్రికెట్ ఆడుకోవచ్చు పిల్లలతోటి. రాత్రి సాయంత్రం పూట పెద్దవాళ్ళు లిఫ్ట్లో పైకి వచ్చి టీ కాఫీలు ఎంజాయ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మంచిగా. పైదాకా వెళ్దామా సార్? వెళ్దాం. ఒకసారి పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. ఇక్కడ బాత్రూమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. 4th బాత్రూమ్ అనుకుందాము. ఇది 4th బాత్రూమ్ అనుకుందాము. మన హోమ్ థియేటర్కి అటాచ్ అయిన బాత్రూము. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. పైదాకా టైల్స్ ఇచ్చిర్రు. ఇక్కడ కూడా జాగ్వార్ బ్రాండింగ్, చాలా మైన్యూట్ చిన్నవి. ఇది ఇప్పుడు బెడ్రూమ్ గా వాడుకుంటే వాళ్ళు మంచిగా వాడుకోవచ్చు అని అన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒక్కసారి పైన ఇంకా కంక్లూడ్ చేద్దాం సార్. రైట్, ఒకసారి పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. 2 వాటర్ హోల్డర్ ట్యాంక్స్, ఆశీర్వాద్ బ్రాండింగ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకి లిఫ్ట్ సంబంధించిన ఒక స్పేస్ ఒకటి క్రియేట్ అయింది. దీంట్లో మనకి మెషినరీ అంతా ఇక్కడే ఉంటుంది. షార్ప్ మోటార్ అనుకుంటా. అవునండి, షార్ప్ మోటార్ అండి. చూడొచ్చా సార్? చూడండి, నో ఇష్యూస్. ఇక్కడ లిఫ్ట్ సంబంధించింది షార్ప్ కంపెనీది మీరు చూసుకోవచ్చు. సార్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్న సార్తోని వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చిన్న జాగలో కూడా అంటే 60-70 గజాల్లో కూడా బ్యూటిఫుల్ ఇల్లు కట్టింది. సార్కి దానికి చాలా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. చాలా మంది అడుగుతుంటారండి అది. అయితే సార్ ఒక మాట ఈ వీడియోలో, మా కస్టమర్లు 60 లక్షలు 70 లక్షల్లో ఇండిపెండెంట్ ఇల్లు అడుగుతారు సార్. ఫర్దర్ ప్లానింగ్ ఉందండి, తప్పకుండా నేను ఆ ప్లానింగ్ లో ఉన్నాను. నాకు ల్యాండ్ మీతో ఉన్న ఆ ఒక అంటే ఆ రిలేషన్ తో మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్యలో మాకు ఆ బడ్జెట్ లో రావట్లేదు సార్. డెఫినెట్ గా ప్లాన్, ఒకవేళ వచ్చినా కానీ ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ అవతలు వస్తున్నాయి. ఓకే, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే మనకి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటే ట్రాన్స్పోర్టేషన్ అయినా ఏదైనా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్లాన్ చేస్తే ఈసారి ఒక 60-70 లక్షల ప్లాన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ల్యాండ్ లార్డ్స్తో నెగోషియేషన్స్ నడుస్తున్నాయండి. ఒకవేళ సఫలీకృతం అయితే ఓకే, తప్పకుండా ప్లాన్ చేస్తాను. నాకు అదే కోరిక, మధ్యతరగతికి ఇవ్వాలన్న వాంఛ నాకు మొదటి నుంచి ఉంటుందండి. ఏదో ఇది నా హాబీ కింద నేను చేశాను. ఇది సోలార్ కనెక్షన్, సోలార్ వాటర్ హీటర్ అండి. ఇవాళ రేపు కంపల్సరీ అది అయిపోయింది కదా. సోలార్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు చూసుకోవచ్చు. మీరు మిషన్ పైన ఫిట్ చేసుకుంటే ఓకే, మొత్తం ప్రతి బాత్రూమ్కి సోలార్ కనెక్షన్ పైప్ లైన్ చేసి పెట్టాను. కానీ తర్వాత మీరు చేసుకోలేరు, పగల కొట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రొవిజన్ ఇచ్చేసారు, ముందే ప్రొవిజన్ ఇచ్చారు. ₹1,00,000 ఎక్కువ ఖర్చు అయింది నాకు, కానీ ప్రొవిజన్ ఇచ్చేసాను. సూపర్ సార్. మళ్ళీ చేసుకోలేరు కాబట్టి. ఫ్రెండ్స్, లెట్ us conclude about this property. సార్, మీరు ఇంత మంచిగా విల్లా కట్టారు, కాంప్రమైజ్ అయితే కాలేదు. 1-2 విషయాలు నేను మిమ్మల్ని, అంటే నేను ఎంత బాగా చూపించినా ఏం చేసినా నేనైతే నా కస్టమర్ తరపునే మాట్లాడతా. అది ఏదైనా ఉండనివ్వండి. అందరు ఏమనుకుంటారు అంటే మీరు బిల్డర్ కలిసిపోయి కస్టమర్ని ఇట్లా చేస్తారు అట్లా. మీరు ప్రత్యేకంగా మీ కస్టమర్ల పక్షపాతి. మీరు
మీరు నాకు తెలుసండి, చెప్పండి అయితే మనసులో ఏముందో చెప్పండి సార్. ఇప్పుడు మీరు 1,65,00,000 అని గత అంటే 11 విల్లాస్ స్టార్టింగ్ చేసిన డే 1 నుంచి అయినా మీరు అదే 1,65,00,000 పెట్టిర్రు. ఏ కస్టమర్ వచ్చినా మీరు అంటే ఆ ప్రైస్ రేంజ్లోనే మీరు అన్న ఫీడ్బ్యాక్ కూడా అక్కడ చూసుకోవచ్చు. మీరు వరుసగా ఒక 11 విల్లాస్ అటు ఇటు కనిపిస్తూ ఉన్నాయి, కట్టడం జరిగింది. సో లాస్ట్ ఈ యొక్క విల్లా ఉంది కాబట్టి ఎవరైనా అంటే మంచి కస్టమర్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక జెన్యూన్ బయ్యర్ మీకు కావాలి కాబట్టి నేను నా కస్టమర్ తరపున మాట్లాడుతున్నా. 1,65,00,000కి నెగోషియబుల్ ఉందా లేదా? పేమెంట్ కండిషన్ బట్టి ఓకే, స్లైట్ నెగోషియేట్ చేద్దామండి. ఇంకా మీ పేరు చెప్పి మీ వీడియో చెప్పి మేము వందే భారత్ ప్రాపర్టీస్ నుంచి వస్తున్నామంటే ఓకే నెగోషియేట్ చేద్దామండి. సరే, తప్పకుండా. నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే 1,65,00,000తో పాటు ఇప్పుడు కిచెన్లో కావచ్చు, కొన్ని ప్లేసెస్లో కొన్ని కబోర్డ్స్ చేసుకుంటే కూడా ఇంచుమించు ఆ ఖర్చు కూడా ఒక పెట్టుకుంటే 3 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 10, 11, 15 దాకా కూడా పోతుంది. ఇంటీరియర్స్ లిమిట్ ఉంటుంది, దానికి లిమిట్ అనేది ఉండదు వాస్తవానికి. ఎందుకంటే అది కొంచెం బ్రాండింగ్ యూజ్ చేస్తే కొంచెం కూడా క్రాస్ అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నాతో వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ప్రమోషనల్ వీడియో అయినా కానీ ఒక జెన్యున్ కస్టమర్ కోసం మీరు మాతోని ఈ వీడియో చేయించడం జరుగుతుంది. అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏది పెట్టినా 100% సక్సెస్ అయింది. అవునండి, దాంట్లో ఫెయిల్యూర్ అయితే కాలేదు. ఎందుకంటే అప్పటి నుంచైనా ఎప్పుడైనా నేను నా కస్టమర్ పక్షపాతిని కాబట్టి ఖచ్చితంగా మీరు మా కస్టమర్ ఎవరైనా జెన్యూన్గా వస్తే నెగోషియబుల్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. తప్పకుండా అండి. అయితే ఇంకొక మాట సార్, ఇప్పుడు బ్యాంక్ లోను సపోర్ట్ చేస్తే ఎక్కడ దాకా సపోర్ట్ అవుతుంది సార్? బ్యాంక్ లోను మనకు 1,20,00,000 వరకు వెళ్ళొచ్చండి వాళ్ళ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే. 1,20,00,000 వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసాయి. అన్ని బ్యాంకుల అప్రూవల్స్ ఉన్నాయండి, క్లియర్ టైటిల్. ఓకే, సారీ, SBI, ICICI, HDFC, LIC, గవర్నమెంట్ సెక్టర్ అన్ని వచ్చాయండి. మీకు ఇబ్బంది ఏం లేదు, లోన్ ఈజీగా వస్తుందండి. ప్రొఫైల్ బాగుంటే ఏ బ్యాంక్ నుండి వస్తుందండి. సార్ ఇంకోటి సార్, ఈ చూస్తుంటే ఈ 17 ఎకరాలు ఒకసారి టైటిల్ గురించి కూడా మాట్లాడుకుందాము. అంటే అంత క్రిస్టల్ క్లియర్ లేఅవుటే కదా సార్? మొత్తం అండి HMDA లేఅవుట్ అండి. ఇది HMDA అంటేనే క్రిస్టల్ క్లియర్ కదండి. ఇంకోటి 1954 నుంచి మీకు డాక్యుమెంట్స్ ఇచ్చే బాధ్యత నాదండి, క్లియర్గా. ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చారు సార్ మీ దగ్గరికి, అవును, టోకెన్ అమౌంట్ ఇచ్చిండ్రు. మీకు టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లీగల్ ఒపీనియన్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఎంత టైం ఇస్తారు స్పెసిఫిక్గా? ఒక 1 వీక్ 10 డేస్ అండి. ఒపీనియన్ వెళ్ళాక 10 డేస్లో మనం అగ్రిమెంట్ అయిపోవాలి. 10 డేస్లో తర్వాత మళ్ళీ 45 డేస్ వరకు మనము అగ్రిమెంట్ టైం తీసుకోవచ్చండి. ఇంకోటి మాది గారు, ఇంకో విషయం, ఇప్పుడు మీ వ్యూవర్స్కి ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు తీసుకోండి తీసుకోకపోండి, మీకు ఎక్కువ అనిపించచ్చు, కొందరికి తక్కువ అనిపించచ్చు. ఇది చూశాక వెంచర్కి తక్కువనే అనిపిస్తుంది కొందరికి. అయితే ఎవరైనా మీరు ఒక ట్రిప్ వేసుకోండి, ఇట్లా ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కదా, మీరు తీసుకోవాలని ఏం లేదు కదా. మనం ఎవరైనా సార్ ప్రాపర్టీ చూసే వాళ్ళు టైం ఏం వేస్ట్ చేసుకోరు. కాకపోతే ఒకటి చూసుకునేది ఏంటంటే వాళ్ళ బడ్జెట్ లో ఉందా లేదా అనేది చూసుకుంటారు. బడ్జెట్ ఉన్నా లేకపోయినా విజిట్ చేయండి. విజిట్ కి చార్జెస్ ఉన్నాయి కదండి. ప్రశాంతంగా ఫ్యామిలీ తోటి రండి, ఒక ట్రిప్ వేసుకోండి, నచ్చితే మనం ప్రొసీడ్ అవుదాం, లేకపోతే హాయిగా వెళ్ళిపోవచ్చు చూసుకొని. ఫైన్ సార్, నో ఇష్యూస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను అంటే చాలా రోజుల నుంచి అంటే ఒక మంచి విల్లా అంటే వాల్యూ ఫర్ మనీ ఉండే విల్లా తీసుకురావాలని కొంచెం ఈ మధ్యలో సార్ చేస్తూ ఉంటే మన వేణు సరే మనకి కాల్ రావడం జరిగింది. లాస్ట్ విల్లా ఉంది మధు, ఇది మీ దాంట్లో ప్రమోషన్ చేద్దామన్నారు. కాబట్టి నేను వచ్చిన ఈ మొత్తం ప్రీమిసెస్ కూడా ఒకసారి చూస్తే అంత బాగుంది. మంచి వాతావరణంలో మంచి అంబియన్స్ మధ్యలో మనకి ఒక విల్లా ఉండబోతుంది. స్పెషల్లీ మన హైదరాబాద్ GHMC లిమిట్స్ లోపటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఒక మంచి విల్లా కోసం చూస్తున్నట్లయితే పెద్దంబర్పేటలో మనకి ఒక ప్రాపర్టీ ఉండబోతుంది. ఇక్కడ ఫ్లైఓవర్, పెద్దంబర్పేట మీకు వరుసగా ఫ్లైఓవర్స్ అయ్యాయి కదా, మీరు ఫ్లైఓవర్ కూడా ఎక్కకూడదు. మీరు సర్వీస్ రోడ్లో వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుండి 2.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాపర్టీ ఉండబోతుంది. ఇక్కడ దగ్గరగా చూసుకుంటే మీకు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇటు నుంచి మళ్ళీ వెళ్తే మీకు అక్కడ హైత్ నగర్ చాలా దగ్గర అవుతుంది, గుంట్లూరు చాలా దగ్గర అవుతుంది, అండ్ మళ్ళీ ఎగ్జిట్ 10 కూడా చాలా దగ్గరగా అవుతుంది. షార్ట్ కట్ రూట్స్ చాలా ఉన్నాయి. ఇది ముఖ్యంగా చెప్పాల్సి వస్తే
పెద్దంబర్పేట్కి రిలేటెడ్ అయి ఉన్న ప్రాపర్టీ, స్పెషల్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపటే ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి స్క్రీన్ పైన వేణు సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఒకటే విల్లా రైట్ నౌ అందుబాటులో ఉంది. 1,65,00,000 కింద చెప్పడం జరిగింది. మీరు పేమెంట్ నెగోషియబుల్ కూడా చేస్తామన్నారు, ఆ మాట కూడా తీసుకున్నారు, మనకి మాట ఇచ్చారు సార్. కాబట్టి ఒకసారి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ లవ్. ఈ కొత్త సంవత్సరం 2026లో మీరు ఒక మంచి అద్భుతమైన విల్లా తీసుకుంటారు 100%, ఆ నమ్మకం నాకుంది. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. జై హింద్.